యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని వారికి చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయము ఇంకనూ రాలేను అనెను. ఆయన తల్లి పరిచారికులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనియను. తర్వాత ఇంకా కాస్త 4-5 వచనాలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి. ఇంకా నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. మనమందరము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడలం. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన బిడలం. మనమందరము కూడా దేవుని కొరకై దేవునిలో జీవించటానికి పూనుకున్నటువంటి వారు. మనము మన కుటుంబాలు కలయిక ద్వారా ఓ పెద్ద కుటుంబమైన సంఘముగా ఉన్నటువంటి వారు. మనమందరం కూడా దేవుని వారము, దేవుని బిడ్డలం. దేవుని చేత పిలువబడిన వారం. మనమందరము కూడా దేవుని ఆశీర్వాదాలకు వారసులం. మనమందరం కూడా జీవ మార్గములో నడుచుచున్నటువంటి వారం. విశ్వాస యాత్ర చేయుచున్నటువంటి వారం. మనమందరము కూడా దేవుని సొత్తైన స్వకీయ సాంపాద్యము. మనమందరము కూడా యాత్రికులము, పరదేశులము. మన ప్రయాణం అంతా కూడా విశ్వాస ప్రయాణం. అది పరమ కానానుకు. మన మార్గం ఇరుకు మార్గం. మన ప్రయాణం పరమ కానాను. మన యాత్ర విశ్వాస యాత్ర. మన నిరీక్షణ, మన గురి, మన దర్శనం, మన గమ్యం దేవుడు ఉన్న చోటికి మనము కూడా వెళ్ళి ఆయనతో కూడా యుగ యుగాలు ఉండడానికి పిలువబడినటువంటి వారు. అయితే ఇలాంటి విశ్వాస యాత్రలో, ఇరుకు మార్గములో, జీవ మార్గములో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు
మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకో మన ప్రయాణాన్ని ఆపేయటానికి, మన మార్గమును వెళ్ళకుండా అడ్డగించటానికి, మన విశ్వాస యాత్రలో పడిపోవటానికి, దేవుని యందు మనకున్న నమ్మకాన్ని చెడిపివేయటానికి ఈ ఇరుకైన మార్గములో రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం చదవబడినటువంటి లేఖనంలో యేసు అక్కడ ఉన్నాడు. ఆ చోట యేసయ్య వారితో ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఒక ప్రతికూలత ఏర్పడింది. ఏంటి ఆ ప్రతికూలత? ద్రాక్షారసము. ఆ ప్రతికూలత ఏర్పడింది. మన ప్రయాణంలో కూడా యేసయ్య మనతో ఉన్నా, మనలో ఉన్నా, మనం ఉన్న చోట ఉన్నా, కొన్నిసార్లు మన ఆత్మీయ యాత్రను అడ్డగించటానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదేదో విడ్డూరమనుకొని భూతద్దంలో చూసుకొని కృంగిపోనక్కరలేదు, బాధపడనక్కరలేదు, భయపడనక్కరలేదు, వెనుకడుగు వేయనక్కరలేదు. ఆగిపోవలసిన పరిస్థితి అంతకంటే ఉండకూడదు. ఎందుకని? ఈ యాత్రను ప్రారంభించినవాడు, ప్రారంభించడానికి తోడై ఉన్నవాడు, కొనసాగించే దేవుడు, గమ్యానికి చేర్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని నడిపించటానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి భయపడనక్కర, కృంగిపోనక్కర లేదు. కొందరు అనొచ్చు, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీరు దేవుని దగ్గరికి వెళ్తుంటారు కదా, మీరు విశ్వాసులు అంటారు కదా, మీకెందుకు ఎదురు కావాలి ఇటువంటి పరిస్థితులు అని అడుగుతుంటారు. ప్రభు పేరట నేను అంటున్నారు, మనం ఎవరమండి? మనుషులమా? వారు మనుషులే, మనము మనుషులమే. ఏం పైనుండి మనం ఊడిపడ్డామా? అందుకే పెద్దలు అంటుంటారు, మనుషులకు రాకపోతే మ్రాన్లకు వస్తాయా అంటా ఉంటారు కదా. ఇంకా కొన్ని పర్యాయాలు ఏమంటుంటారంటే, పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాడండి. పాస్టర్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చా? పాస్టర్ గారి కుటుంబంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడిందండి, ఏర్పడొచ్చా అంటారు. ఏలియాను గురించి రాయబడింది బైబిల్లో. ఏలియా మన వంటి, అనగా మానవ స్వభావము కలిగిన వాడే. అవునండి, అంత గొప్ప భక్తుడు. ఆయనకి ఎదురు కావాలేదా ప్రతికూల పరిస్థితులు?
ఎదురు కాలేదండి? మనం అంతకంటే గొప్పవారమా? కాదు. అయితే మనకు అనగా దేవుని బిడ్డలకు, ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్న ప్రజలకు, లోకంలో ఉన్న బిడ్డలకు, దేవుల్లో ఉన్న బిడ్డలకు, పాపంలో ఉన్న బిడ్డలకు, దేవుని రక్తము చేత, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారికి, ఇతరులకు ఉన్న తేడా ఏమిటంటే వారికి వస్తాయి ప్రతికూలతలు ఎదురవుతాయి, మనకు ప్రతికూలతలు ఎదురవుతాయి. అయితే మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితులను పాదపీఠముగా మనకు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా! మనకు ఎదురయ్యే ప్రతికూలతలను పాదపీఠముగా మారుస్తాడు, అనుకూలం చేసేస్తాడు. అదే తేడా. అక్కడ యేసు ఉన్నాడు, వారితో యేసు ఉన్నాడు. అయినా అక్కడ ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. ద్రాక్ష రసం అయిపోయింది. పైపిచ్చు తల్లి వచ్చి చెప్తుంది, ద్రాక్షరసం అయిపోయింది అని. నాతో నీకేం పని అన్నాడు. వెంటనే సమయం రానే వచ్చింది. ఆ సమయానికి ముగించాడు. ప్రతికూలత ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రతికూలత ఏమైపోయిందండి? అనుకూలంగా మార్చబడింది. గలిబిలి ఏమైపోయిందండి? ఆగిపోయింది. గందరగోళం ఏమైపోయిందండి? నిలిచిపోయింది. మనసులో ఓలాంటి భయముతోను, భీతితోను, నేను ఏం చెప్పాలి ప్రజలకొని సిగ్గుతోను తల వంచుకోవలసినటువంటి వారు తల ఎత్తుకొని ఆ అనుకూలముగా మార్చబడిన పరిస్థితుల గుండా సంతోషంగా దేవుడు మార్చిన ఆ పాదపీఠము ఎదుట ఆనందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన జీవితాల్లో దేవుడు తప్పక పరిస్థితులు అనుకూలముగా లేనప్పటికీ, ప్రతికూలముగా ఉన్నప్పటికీ అనుకూలముగా మారుస్తాడు. అనుకూలం మార్చడమే కాదు, ఆయన పాదపీఠముగా మనకు చేయగలుగుతాడు. అట్టి దేవుడు మనతో ఉన్నాడు గనక మనం భయపడనక్కరలేదు. హల్లెలూయా! అట్టి దేవుడు మనలో ఉన్నాడు గనక మనం జడనక్కరలేదు, కృంగిపోనక్కరలేదు, బాధపడనక్కరలేదు, వెనకబడనక్కరలేదు, వెనుదిరగనక్కరలేదు, విశ్వాసములో పడిపోయేనక్కర అంతకంటే లేదో. దేవుడు ఈ రోజున ఈ పూట ఈ ఆరాధన మనతో మాట్లాడుతున్నాడు. నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడొద్దు, నీ దిగులు చెందవద్దు. నేను బలహీనురాలనే అని భయపడొద్దు. బలవంతులు నా మీద బలత్కారంతో వారు ఎన్నో దెబ్బలు కొడుతున్నారే, నాకెంతగా ఇంతగా ప్రతికూలంగా మారిపోయింది పరిస్థితి అని నువ్వు ఎప్పటికీ కృంగిపోవద్దు. ఇంకొక మాటలో చెప్తా. దైవజనుడు అంటాడు ఒక ఆయన, దెబ్బలు కొట్టేవాడు బలవంతుడు కాదు కానీ దెబ్బలు కొట్టినా తట్టుకున్నాడు చూడు, వాడు గొప్ప బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కొట్టడం ఏందండి? కానీ ఆ కొట్టించుకున్నవాడు నిలబడతాడు చూడు. ఆ కొట్లకు, ఆ తిట్లకు, ఆ వేదనకు, ఆ బాధకు తట్టుకొని తాలుకొని నిలబడతాడు చూడండి, వాడండి బలవంతుడు. ఎందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, ఒక్కొక్క మాటతో బాధ పెడతారు, గాయపరుస్తాడు.
అంటే అనేకులు అంటారు, కానీ అందరు కలిసి ఎవరిని అంటారు? ఒక్కరిని. అందరు కలిసి ఎవరిని తీర్తారు? ఒక్కరిని. అందరు కలిసి ఎవరిని కొడతారు? ఒక్కరిని. అయితే ఆ ఒక్కడు అందరినీ ఆ కొట్లను కావచ్చు, తిట్లను కావచ్చు, ఆ బలవంతునితో వేసినటువంటి లేక చేసినటువంటి వాటిని తట్టుకొని నిలబడుతూ చూడు, వారు నిజముగా బలవంతులు. హల్లెలూయా. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం భయపడనక్కర్లేదు. ఎందుకు భయపడనక్కర్లేదో కొన్ని మాటలు మీకు దేవుని వాక్యానుసారంగా తెలియచేస్తున్నాను, మీరు శ్రద్ధగా వినాలని నా మనవి. ప్రతికూల పరిస్థితులు 3 విధాల మనకెదురవుతుంటాయి. 1, పరిస్థితుల రీత్యా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. 2, ప్రకృతి రీత్యా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. 3, ప్రజల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. 1, ప్రతికూల పరిస్థితుల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. 2, ప్రకృతి ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. 3, ప్రజల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అయినను ఈ ఆత్మీయ జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో ప్రభువును కలిగి ఉన్న మనం ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని తాలుకొని నిలవడానికి యేసయ్యే మనకు సహాయం చేయగలిగిన దేవునిగా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని నడిపించటానికి ఆయన ఎప్పటికీ మనతో ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగే వారంగా ఉంటే, నేను చెప్పాను ఇదివరకే, ఆ ప్రతికూల పరిస్థితులను మన పాదపీఠంగా మారుస్తాడు. ఆ వ్యతిరేకతలన్నిటినీ మనకు అనుకూలంగా మారుస్తాడు. అది ప్రతికూల పరిస్థితుల ద్వారా అయినా రాని, ప్రకృతి ద్వారా అయినా రాని, లేదా ప్రజల ద్వారా అయినా రాని, యేసు మనతో ఉన్నాడు కనుక, యేసు మనలో ఉన్నాడు కనుక, ప్రభువును కలిగి ఉన్న మనం మన ప్రతికూలతంతా వ్యతిరేకమైన ప్రభువు మనకు ఆ వ్యతిరేకతను అనుకూలముగా మార్చి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానికి నిదర్శనం మనం చదవబడిన లేఖనమే. కనాను విందులో దేవుడు ఉన్నాడు, వారితో ఉన్నాడు. అక్కడ పరిస్థితి మారిపోయింది. అయితే దేవుడు ఉన్నాడు కనుక ఆ వ్యతిరేకత, ఆ ప్రతికూల పరిస్థితి ఆ ప్రజలకు అనుకూలంగా మారింది. తర్వాత వారు సంతోషించారు, ఆనందించారు. సిగ్గుపడవలసిన వారు, దుఃఖపడవలసిన వారు, అవమానం పొందవలసిన వారు, ఎగతాళి చేయబడవలసిన వారు తల దించుకొని అక్కడ ఏర్పడిన లోటును బట్టి అవమానంతో సిగ్గుతో ఉండవలసిన వారు తల ఎత్తుకొని వారికి కావలసిన ద్రాక్షారసాన్ని అందించారు. మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. పరిస్థితుల రీత్యా ప్రతికూలత ఏర్పడుతూ ఉన్నా, లేదా ప్రకృతి రీత్యా ప్రతికూలత ఏర్పడుతున్నా, లేదా ప్రజల ద్వారా ప్రతికూలత ఏర్పడుతూ ఉన్నా, వాటి ద్వారా మనకు అవమానమే కలుగుతున్నా, వాటి ద్వారా మనము తలదించుకునే బ్రతుకు జీవితము జీవిస్తూనే ఉన్నా, లేదా వాటి ద్వారా నింద అవమానాలు పొందుతూనే ఉన్నా, వాటి ద్వారా తట్టుకోలేక తాలుకోలేక కృంగిపోతూ ఉన్నా, వాటి ద్వారా ఇక నా పని అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అని నువ్వు అనుకున్నా,
ఈ రోజున సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ పని అయిపోలేదు, ఆయన నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కుటుంబాలతో ఉన్నాడు. మనను తల ఎత్తుకొని బ్రతికే వారంగా ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. దానికి నేను చెప్పబోయే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. నిజముగా దేవుడు ఎంత మన పట్ల కార్యాలు చేయగలిగిన వాడో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బండికి 2 చక్రాలు ఉంటాయి, అవునండి? 2 ఉంటాయి. దేవుడు కూడా మన జీవితాల్లో కూడా సుఖము దుఃఖం, ప్రసంగి గ్రంథంలో చదివితే చాలా చక్కగా దేవుడు అక్కడ రాయించాడు. సుఖము దుఃఖము మిళితం చేశాడని. అందుకని పెద్దలు అంటుంటారు, కొంతకాలం ఇది కొంతకాలం అది అంటా ఉంటారు కదా. కాబట్టి ఇందులో ఏ భేదం లేదు. మనుషులంతా కూడా, వారైనా మనమైనా, ఇతరులైనా దేవుని బిడ్డలైనా, అందరికీ ఇవి ఎదురవుతూనే ఉంటాయి కామన్ గా. అయితే దేవునితో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు, ప్రభువును కలిగి ఉన్న వారి జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు వాక్యము ద్వారా నేను తెలియజేస్తాను. శ్రద్ధగా మీరు వినండి. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసినటువంటి సత్యం వాక్యమే. యోబు, అందరికి తెలుసు కదండి. యోబు హాయిగా కొనసాగుతున్నాడు, సంతోషంగా, విశ్వాస జీవిత యాత్రలో ఆనందంగా కొనసాగుతున్నాడు. ఏ విధంగా అంటే ప్రతి ఉదయము సాయంత్రము ప్రార్థనలు చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకెళ్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. కుటుంబం అంతా కూడుకుంటే ఒక పెద్ద కూడిక అయ్యే విధంగా కుటుంబమే ఉంది. ఏమండి, భోజనానికి కూర్చుంటే కూడికే తయారైపోయేంత విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అలా సాఫీగా కొనసాగుతుంది. ఒకవైపు నుండి ఒక వ్యక్తి పిడుగు వార్త అందించాడు, మరొక వైపు నుండి మరొక వ్యక్తి మరొక పిడుగు లాంటి వార్త, మరొక వైపు నుంచి మరొక వ్యక్తి ఒక పిడుగు లాంటి వార్త. ఇదిగో ఇది నీకు ఇక్కడ సంభవించింది, ఇదిగో మరొక చోట ఈ విధంగా నీకు సంభవించింది, ఇదిగో మరొక చోట ఇది సంభవించింది. సమృద్ధిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, హాయిగా విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుతున్నాడు. వెంటనే ఇలాంటి పిడుగు వార్తలు విన్నాడు. ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మార్చబడింది. ఉన్నదంతా పోయింది, కన్న పిల్లలంతా చనిపోయారు, కలిగి ఉన్నవన్నీ కూడా కొల్లగొట్టుకొని పోయారు, ఉన్నవన్నీ కూడా ఇంటితో సహా కూలిపోయింది. ఇక ఏమే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో భార్య అంటుంది, ఏమండి, ఎందుకు బ్రతకాలి ఈ బ్రతుకు, దేవుణ్ణి దూషించి సావు. ఒక్క పల్లైనంత మాట అయినా మాట్లాడలేదు యోబు. నోట ఏమాత్రం దూషణ మాట రాలేదో. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావి అన్నాడు. మూర్ఖురాలా అని అనవచ్చు ఆ సందర్భంలో, కానీ ఆ మాట కూడా నోట్లో నుంచి రాలేదు. బాగా అర్థం చేసుకోండి. కానీ భర్తను దూషించి చావమంటుంది. చూడండి, వాళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసమే చూడండి. భర్త అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడదు, నువ్వు మూర్ఖురాలువి అని కూడా అనలేదు, మూర్ఖురాలులాగా మాట్లాడద్దు అన్నాడు. చాలా మంది స్త్రీలు భర్తను దూషిస్తూ ఉంటారు.
భర్తని ఏమండి లెక్క చేయరు, ఎటు పడితే అటు మాట్లాడుతుంటారు. కొందరు ఇదిగో యోబు లాంటి భార్యల్లాగా ఏమంటారంటే, నువ్వు సావనన్నా చవకపోతేవి అంటుంటారు. నువ్వు చస్తేనన్నా నేను నా పిల్లలు బాగా బ్రతుకుతాం కదా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ప్రేమతో నేను తెలియజేస్తున్నా, భర్తలను ఎప్పుడు దూషించకూడదు. వారు ఎటువంటి వారైనా సరే, నీకేం తెలుసన్నా మా భర్త క్రియలు, మా భర్త ప్రవర్తన, మా భర్త పరిస్థితి నీకేం తెలుసని ఏమనకుండా ఎన్ని రోజులన్నీ ఉండాలి? ఉండొచ్చు, మరి ఏం చేస్తాం? దేవుడు నీకు ఇచ్చిన పెనిమిటి తప్పదు. మరి బైబిల్లో రాయబడింది, భార్య భర్తకు, భర్త భార్యకు శిరస్సు. అవునా? అంటే దూషిస్తున్నావంటే లేదా సావును కోరుకుంటున్నావంటే నీ తల నువ్వే నరుక్కుంటున్నావని అర్థమేగా. స్త్రీలు గమనించాలి. అవునా? నీ తల నిన్ను నువ్వే తీసేసుకుంటున్నావు. నీ తల తీసేసుకుంటా మొండంత ఏం రోజుతా వాయమ ఇంత ఉంది అన్న, ఉంది మరి. కొంతమంది భార్యలు ఏమంటుంటారంటే, మర్యాదగా నోరు మూసుకొని ఉండు, ఆ చెప్పులు ఉన్న చోటే ఉండు, ఆ చీపిరి ఉండే చోటే మూలబడి ఉండు, నీకెందుకో గట్టిగా అరిచావో పుట్టింటికి వెళ్తావు. కొంతమంది భర్తలు ఏమండి, ఈ భర్తలు కూడా మంచిది కాదండి. భార్య అంటే ఎవరు? భర్తకు ఎవరండి భార్య అంటే? భాగస్వామిరాలు. అవునా? భాగస్వామిరాలంటే నీలో భాగం. అది సగం అంటావా? అది ఇంక నీకే తెలిసిండాలి ఎంతవరకు అనేది. ఫుల్ అంటావా లేదా కొంచెం అరకొర అంటావా? అది నీకే తెలిసిండాలి. కానీ భాగస్వామ్యం నీకు, నీలో సగం. అంటే ఆ భార్యని తిడుతున్నావంటే, కొడుతున్నావంటే, ఎక్కడ లేకుండా లెక్క లేకుండా నీవు నీచంగా చూస్తున్నావంటే నీ శరీరములోనే లేక నీలోనే సగం సగం నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు? అంతేనా? భర్తలంతే, భార్యలంతే. కాబట్టి వాళ్ళంతైనా భార్య మాట్లాడరాదు భర్తను గూర్చి, వాళ్ళంతైనా భర్తను గూర్చి, ఆ భార్యను గూర్చి భర్త మాట్లాడరాదు. ఇక్కడ యోబు ఒక్క మాట అయినా ఆమెను దూషించలేదు. అంతకంటే పైపిచ్చు ఒక్క మాట ద్వారా అయినా కూడా దేవుణ్ణి అవమానపరచలేదు, మాట ద్వారా పాపం చేయలేదు. పైపిచ్చేమంటున్నాడు? దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకొనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చెను, దేవుడే తీసుకొనేను, దేవునికే స్తుతి ఘనత మహిమలు చెల్లునుగాక అన్నాడు. హల్లెలూయా. పరిస్థితులు కొన్నిసార్లు, ఇది మొదటి పరిస్థితి, పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు మనకు ప్రతికూలత ఏర్పడుతుంటాయి. పరిస్థితులు మనం కొన్నిసార్లు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటాయి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ పరిస్థితులు మనిషిని అనాలోచనలోనికి నెట్టివేస్తూ ఉంటాయి. అన్ని పోయాయి కానీ దేవుడు ఆయన నుండి పక్కకి వెళ్ళిపోయాడండి? లేదా దేవుని నుండి యోబు ఏమైనా తొలగాడండి? యోబు దేవుళ్ళ నుండి ఏమాత్రం తొలగలేదు గనక ఆయన నుండి విడిచిపోలేదు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో, మన జీవితాల్లో పరిస్థితుల ద్వారా ప్రతికూలతలు ఏర్పడుతుంటాయి.
నా అన్నవారు కూడా మోసం చేస్తూ ఉంటారు. రక్త సంబంధికులని చెప్పేవారు కూడా వెన్నుపోటు పొరుస్తూ ఉంటారు. మంచి స్నేహితులు ప్రాణానికి ప్రాణం ఇచ్చేవారని చెబుతున్నా కూడా కొన్నిసార్లు మన ప్రాణం మీదకి తీసుకొని వస్తుంటారు. లేదా మనం పొందుకోవలసినవి పొందుకోనివ్వకుండా వాటిని వాంటెడ్లీ దూరం చేసేవారు కూడా లేకపోలేదు. మనం కావలసినవన్నీ కూడా అనుభవించేదానికి ఉన్నవి కూడా మనం పొందుకోలేకుండా వాటిని దూరం చేసేవారు చాలా మంది ఉంటారు. ఇలా ప్రతికూలతలు పరిస్థితుల ద్వారా కూడా ఏర్పడుతుంటాయి. అయినా నీవు ఏమాత్రము కూడా కృంగిపోనక్కరలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రము కూడా భయపడనక్కరలేదు, ఏమాత్రము కూడా వెనకంజ వేయనక్కరలేదు, ఏమాత్రము కూడా విశ్వాసములో తరిగిపోవడానికి వెనకబడడానికి వీల్లేదు. ఎందుకో యోబు పల్లంతైనా మాట్లాడలేదు, వెనకబడిపోలేదు. దేవుడు యోబుతో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఏంటంటే రెండంతల ఆశీర్వాదం. ఆ రోజున 3 కుమార్తెలు లేదా 1 కుమార్తె లేదా 10 మంది ఉన్నారనుకోండి, దానికి డబల్ 1000 ఎకరాలు ఉందనుకోండి, 2000 ఎకరాలు. అట్లాగా రెండంతల దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఓసారి పాస్టర్ గారిని ఒక ఆయన అడిగాడంట, చిన్న డౌట్ వచ్చిందంట. పాస్టర్ గారండి, నాకు ఒక డౌట్ అండి, యోబు గురించి చెప్తున్నప్పుడు అన్నాడంట. చెప్పయ్యా అంటే, యోబు నుండి ఇల్లుని తీసేశాడు, ఆస్తిని తీసేశాడు, పశువులను తీసేశాడు, గొర్రెలను తీసేశాడు, ఎద్దులను తీసేశాడు, మందలను తీసేశాడు, ఏమండి అన్ని తీసేశాడు, ఈవెన్ ఆరోగ్యం కూడా తీసేశాడు. భార్యను ఎందుకు తీయలేదండి అని. భార్యను ఎందుకు తీసేసేయలేదండి ఇది ఆ యోబు నుండి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అంట, యోబుకు రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి నాయనా, మరి భార్య తీసేస్తే ఒక భార్య కదా అప్పటికి ఉండేది, మా భార్య పోతే మళ్ళీ దేవుడు ఏం చేయాలి? 2 భార్యలు ఇవ్వాలి. మరి 2 భార్యలు ఒక భర్తకు ఉండడం దేవునికి ఇష్టమా? అందుకు తీసేయలేదు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటున్నారు, అబ్బా యోబుకు ఏం కష్టాలు వచ్చాయి ఏమో గాని అన్నా, యోబు కంటే ఎక్కువ నాకు కష్టాలు వచ్చాయి. యోబు కంటే ఉన్నారా ఎవరన్నా? భూప్రపంచంలో ఎవరుండరు. పరిస్థితుల ద్వారా ప్రతికూలతను ఎదుర్కొన్నటువంటి యోబు లాంటి భక్తుడు ఎవరుండరు. పోని పైపిచ్చు ఆయనేమన్నా అవినీతిపరుడా, అక్రమపరుడా, అన్యాయస్తుడా, భక్తి లేనివాడా, విశ్వాసం లేనివాడా? లేదు. యోబు ఏమైనా అపకారం చేసినవాడా? కాదు. ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, విశ్వాసపరుడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు. ఈ తూర్పు దిక్కుననే ఇటువంటి గొప్ప భక్తిపరుడు లేడు అని దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి గొప్ప భక్తుడు. హల్లెలూయా. చిన్న తలనొప్పిస్తే చాలు మనకి, కొంచెం కడుపు నొప్పిస్తే చాలు, ఒక్క మాట కూతురు అంటే చాలు, కొడుకు అంటే చాలు, ఒక మాట భార్య అంటే చాలు, అయిపోయాక ఒక మాట భర్త అంటే చాలు. ఇంట్లో ఇక చూడండి, ఇంకా చిందరబందర గలిబిలే, ఓ అని ఎడుతూ ఉంటారు. ఎక్కలేని బాధలన్నీ నాకే వచ్చి పడ్డాయండి, ఎక్కలేని సమస్యలన్నీ నాకు వచ్చి పడ్డాయండి, ఎక్కడ లేని బాధలన్నీ నాకు వచ్చి పడ్డాయండి.
ఏమ్మా అంతగేడుస్తున్నావు, ఏమయ్యా అంతగేడుస్తున్నావు అంటే ఏం చేస్తామండి, వారి ద్వారానో వీరి ద్వారానో వీరి ద్వారానో వీరి ద్వారానో ఎవరి ద్వారానో వచ్చినా నాకు పర్వాలేదు అని నా కడుపున పుట్టినంతనే వచ్చిందండి, నా కడుపున పుట్టిన దాంతోనే వచ్చిందండి, నన్ను కట్టుకున్నతోనే వచ్చిందండి, నన్ను కట్టుకున్న దాంతోనే వచ్చిందండి, నా కన్న పిల్లలతోనే వచ్చిందండి, నేను కన్న నా తల్లిదండ్రులతోనే వచ్చిందండి అనేవారు లేదా? లేరండి, ఎందరో. కానీ యోబు నా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరిని నిందించలేదు. ఈవెన్ నువ్వు చావకూడదా అన్నటువంటి భార్యతో కూడా ఒక్క మాట మాట్లాడలేదు. దేవుణ్ణి అంతకంటే పల్లెత్తైన మాట కూడా మాట్లాడలేదు. అందుకు యోబును రెండంతల దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయిందండి? పరిస్థితులు ఏమైపోయాయి? కనుమరుగైపోయాయా లేదా? పరిస్థితులు ఏమైపోయాయి? దూరం అయిపోయాయా లేదా? వ్యతిరేకత ఏమైపోయింది? పాదపీఠంగా మార్చబడి రెండంతల ఆశీర్వాదం పొందాడా లేదా? నీ జీవితంలో ఎందుకు ఇయ్యడండి దేవుడు? మన జీవితాల్లో ఎందుకు దయచేయడండి ప్రభువు? మనం ఎవరు? దేవుని పిల్లలం. ఆయన స్వరక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధమైన ప్రశస్తమైన దేవుని బిడ్డలం. జీవాధిపతి అయినటువంటి దేవుని సొత్తైన జనాంగం. ఆయన జీవ మార్గములు నడిపించబడుతున్న వారం. పరిస్థితులు ఏవి ఏమైనా దేవుడు నీతో ఉంటే, దేవుని నువ్వు కలిగి ఉంటే అవన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా. ప్రతిది కూడా అనుకూలంగా మార్చబడుతుంది. ప్రతి వ్యతిరేకత మనకు అనుకూలంగా మార్చబడుతుంది. చింతించాకు, భయపడకు, కృంగిపోవాకు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తుని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు. ఈయన ఎవరు? ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు. ఆయన పేరే ఇశ్రాయేలు అని దేవుడు చెప్పినటువంటి వాడు. మగసిరి కలిగినటువంటి యాకోబు. ఈ యాకోబు కూడా ఎన్నో పరిస్థితుల ద్వారా ప్రతికూలంగా నడిపించబడ్డాడు. ఎప్పుడు యాకోబుగా ఉన్నప్పుడు ఒకవేళ అలా జరిగిందంటే ఓకే. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినప్పుడు జరిగిన పరిస్థితులు ఎన్నో జరిగిపోయినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు అని పిలువబడినటువంటి యాకోబు ఒకానొక దినాన అక్కడ ఒకసారి చదువుదాం లేఖనాన్ని, మనకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 36వ వాక్యం. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 36వ వాక్యం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బిన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఈ మాట యాకోబు గారే చెప్తున్నారు. ఎందుకని? నాకు నాన్న లేడు అంటే చనిపోయాడన్న విషయం ఈయనకు తెలిసింది. వాస్తవానికి చనిపోలేదు, చనిపోయాడు అనుకుంటున్నాడు, లేడు అనుకుంటున్నాడు. బెన్యామీను, ఆ తర్వాత షిమియోను, ఇలాంటి వారిని కూడా నాతో లేరే అనుకుంటున్నాడు. అంటే ఆ పరిస్థితి అంతా ఎలాగైపోయిందంటే ప్రతికూలంగా మారిపోయింది. అదే యాకోబు
ఒకానొక రోజున తన తండ్రిని చూసినప్పుడు, బ్రతికున్నాడు యోసేపు నా తండ్రి, వృద్ధాప్యములో ఉన్నాడు, సజీవ లెక్కలో ఉన్నాడు అని తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఎట్లుంటది సంతోషం? చనిపోయినాడు అనుకోండి, చనిపోయినాడు అన్నటువంటి వ్యక్తి మన ఎదుట పడితే ఎట్లుంటదండి? ఆ సంతోషానికి అవధులు ఉంటాయా? ఆనందానికి అవధులు ఉంటాయా? ఉంటాయండి? అమ్మో, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం యాకోబుకు కలిగింది. ఓసారి ఒక స్త్రీ తన భర్త చనిపోయాడంట. ఓ ఎంత ఏడుపు అంటే పట్టలేనంత ఏడుపు. అన్ని తలుచుకుని, వాహమ్మో మా భర్త, మా ఆయనము బంగారము ఉంటే గినక నాకు అది తెచ్చేవాడు, ఇది తెచ్చేవాడు, ఇలా చేసేవాడు, అలా చేసేవాడు, ఎంతగా నాకు తోడయ్యున్నాడో, ఇప్పుడు నాకు తోడెవరు ఉంటారు, నాకెవరు తోడుంటారని బోరున గుండెలు బాదుకొని ఏడుస్తా ఉందట. పాహో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని, అక్క ఏడవాకక్క, పోయినోరు రాడు కదా, ఎందుకంత తెగ ఏడుతున్నావు, ఏడవాకక్క, ఏడిసి ఏడిసి నువ్వు కూడా నీ గుండె పట్టుకుంటుందేమో అన్నట్టుగా చెప్తుంటే ఇంకా ఎక్కువ పెడుతుందంట, ఇంకా ఎక్కువ పెడుతుందంట. సరే ఏది ఏమైనా అని చెప్పేసి కొందరు ఆమెను తీసి పక్కన పెట్టి ఇక సిద్ధపరిచి ఆయనను పెట్టెలో మోసుకొని పోయి బూట్ చేశారంట. ఆ రోజు రాత్రి చనిపోయినటువంటి తన భర్త, నా భార్య ఎంతో ఏడ్చింది కదా నేను లేనని, నా భార్య నేను చనిపోతే ఎంతో దుఃఖపడింది కదా, వేదన పడింది కదా, అంత ఏడ్చిన నా భార్య ఇంకా పాపం ఎట్లా ఉందో ఓదారుస్తాం, ఆమెతో మాట్లాడదాం, ఒకసారి ఆమెను చూద్దాం ఎలా ఉందో అని రాత్రిపూట. ఏమండి వచ్చాడంట అండి, మొదటి రోజు వచ్చాడంట. వచ్చి ఏమండి దిక్కున లేచి కూర్చున్నాడు. ఇక చూడు గుండెలో గుండె కాదన్నట్టుగా బిక్కు బిక్కు ఏమండి భర్త చచ్చిపోయిన వ్యక్తి కనబడితే ఎట్లుంటదండి? వామ్మో, మరుసటి రోజే చెప్తుందంట పక్కింటి వాళ్ళతో వారితో వీరితో పిలిచి, వామ్మో చచ్చిపోయిన అన్న వ్యక్తి చచ్చిపోకుండా నా ఎదుట నాతో సాధిస్తున్నాడే, నాతో రాత్రి కనబడ్డాడే, నాతో మాట్లాడడానికి వచ్చాడే నా భర్త అని అంటానే ఆ పక్క సలహా ఇచ్చిందంట. ఏమనుకోకే, ఈ రోజు రెండో రోజు ఎనికిల తల దగ్గర ఒక కత్తి పెట్టుకో, నీ కాళ్ళ దగ్గర చీపురు పెట్టుకో. ఏమండి అంతగా కాదంటే నువ్వు ఎక్కడ చేతులు దాపుకుంటావు అక్కడ చెప్పు పెట్టుకో, వచ్చనే కొట్టేసి. నిజానికి ఆమె ఏడ్చిన ఏడుపు ఎట్లాంటిది? ఇక నువ్వు లేకపోతే నేను లేనే, నువ్వు పోతే నేను ఎట్లా బతకాలి, నువ్వు పోతే నన్ను ఎవరు జాగుతారే? ఏమండి 3 ముళ్ళు ఎత్తివే చివరి దాకా ఉంటారంటివే, ఏమైనా కూడా నిన్ను విడిచిపోను, ఉప్పు ఎక్కువైనా, పసుపు ఎక్కువైనా, కారం తక్కువైనా కొట్టనంటివే అన్నట్టుగా ఇన్ని మాటలు మాట్లాడితే, ఇంత నిబంధన చేస్తేవే అని మాట్లాడి ఏడిచిందే. మరి ఆమె కనబడితే ఎట్లా ఉండాలండి? భర్త కనబడితే, భర్త గారు రండి అని ఆహ్వానించాలి, మాట్లాడండి. ఆ రోజు నువ్వు చెప్పావే హారం కొని తెస్తానని, ఆ హారం కొని తెచ్చి ఎక్కడైనా బీరువాలో ఏమైనా పెట్టావా? లేకపోతే చిన్న కొడుకుకి ఏమైనా కొనిచ్చి రాసిచ్చి ఏమైనా ఆ పత్రాలు దాచి పెట్టావా? అడగాల్సింది వచ్చి, ఓమ్మో సచినుడు సావక సాధిస్తానని నా దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉందే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క పరిస్థితి
ఆయన సచ్చినాడు అనుకున్నటువంటి మర్చిపోయిన యాకోబు ఎదుట ఆ తండ్రి నిలబడితే ఎక్కడ లేని అవధులు, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. ఈమె కనపడ్డాడు భర్త. ఆనందమా దుఃఖమా? ఇక వచ్చావనుకో తల కింద కత్తి ఉంది, మచ్చు కత్తి వేసేస్తా అంటుంది. కాళ్ళ కింద చీపిరింది, ఊడి చెత్త నిన్నంటుంది. చేతుల దగ్గర చెప్పులున్నాయి, పండు రాలగొడతా అంటుంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకు ఎంత అవధులులే కదండి. తన తండ్రి చనిపోయినాడని అనుకున్న వ్యక్తి, ఇక అన్నదమ్ములు కూడా దూరం అయిపోయారనుకున్న వ్యక్తి ఒకానొక రోజున తారసపడితే ఎంత సంతోషం. నా దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నీ జీవితంలో కూడా ఇక నాకు సంతోషం ఎంత పోయింది, ఆనందమే లేదు, ఇక నాకు సుఖమే లేదు, ఇక నాకు ఏమండి అన్నీ దూరం అయిపోయాయి, ఏమీ లేవు, అన్నీ చేజారిపోయాయి, ఇక మిగిలింది ఏమీ లేదు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, అన్ని పోయాయి, అన్ని ప్రతికూలే అనుకున్నా. దేవుడు నీతో ఉన్నాడు. ఒకానొక దినం వస్తది, ఆ దినాన నీవు సంతోషించడానికి అవధులు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. ఆనందించడానికి అవధులు ఉండవు. హల్లెలూయా. ఈ పరిస్థితుల ద్వారా ఎదురైన ఆ ప్రతికూలతలన్నిటిని కూడా, ఆ వ్యతిరేకతలన్నిటిని కూడా దేవుడు తీసేసి నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. హల్లెలూయా. నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. హల్లెలూయా. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. హల్లెలూయా. నీ అవమానాలను, నిందలను ఆయన రెట్టింపు ఘనత కలిగేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. భయపడవాకు, కృంగిపోవాకు. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. ఒకవేళ నువ్వు భయపడ్డావనుకో, కృంగిపోయావనుకో, బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడగుతావు, చేతగాని దానమవుతావు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల అనగా ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు, చేతగాని దానమవుతావు. కనుక నిన్ను చేతగాని దానగా, చేతగాని వాడగా ఉంచాలని ఉద్దేశం కాదు దేవుడు. ఏమన్నాడు దేవుడు? లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు గొప్ప. మనం బలహీనమే కావచ్చు, మనం చేతగాని వారమే కావచ్చు, లేదా మనకు ఏమి కూడా లేకపోవచ్చేమో, కానీ మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు. ఆయన మన చేత ఏదైనా చేయించడానికి సాధ్యమని రుజువు చేయడానికి ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు మనతో అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడవాకు. పరిస్థితుల ద్వారా నీకు అనుకూలంగా లేదేమో, ప్రతికూలంగా ఉందేమో, భయపడద్దు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా ఏం చెప్పానండి? ప్రకృతి ద్వారా ప్రతికూలత. చదవండి మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు గాలి వారికి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతుండగా వారు ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ వాక్య భాగాన్ని మరలా మీరు చదువుకోండి, కింద పైన వచనాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు పడవలో ఉన్నారు.
అలలు, గాలి, తుఫాను, సముద్రం ఏమైపోయిందంటే ఉప్పొంగిపోయి వాటి ద్వారా ఇక ప్రాణాలు కోల్పోతారు, మేము చచ్చిపోతాము అన్న స్థితిలోనికి వచ్చి పడ్డారు. ఈ అలలు లేదా ఈ సముద్రం, ఈ గాలులు, ఈ తుఫాను దేని సంబంధమైందండి? ఇది ప్రకృతి సంబంధమైంది. ఈ ప్రకృతి ఏమైపోయింది? ఆ యొక్క శిష్యులకు ప్రతికూలంగా మార్చబడింది. ఆ సమయాన దేవుడు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారున్న ధోనిలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆ ధోనిలో వారితో ఉండి అలలను అణిచివేసి సముద్రాన్ని గద్దించి గాలిని గద్దించి నిమ్మలము కా అనగానే మౌనమైపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి. కొన్ని పర్యాయాలు ప్రకృతి కూడా మన జీవితాల్లో విలయతాండం చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కానీ ప్రయాణమై వెళ్ళిపోతున్నాం అనుకోండి, తుఫాన్ వచ్చింది, వెళ్ళవలసిన మార్గం నీళ్ళు ఎక్కువైపోయాయి. కొన్ని సందర్భాల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కార్లు కూడా కొట్టుకుపోయేటివి ఉన్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఏమండి మనుషులే గల్లంతైపోయిన పరిస్థితి. అవునా? అంతెందుకు, ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం మన ఏరియాలలో కూడా కొన్ని జరిగాయి. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి రీత్యా కూడా మనకు ప్రతికూలత కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి, ఎదురవుతుంటాయి. అయినా కూడా భయపడనక్కరలేదు. ఎందుకని ఆ నావలో, ఆ రోజున పడవలో ఉన్నటువంటి యేసయ్య మనలో ఉన్నాడు. హల్లెలూయా, మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు గద్దించిన ఆ దేవుడే, నీటి మీద నడుచుకొని వచ్చిన దేవుడే, గాలి తుఫాన్లు గద్దించిన ఆ దేవుడే మన జీవితాల్లో ఎదురయ్యే అలలనే, ఎన్నో సమస్యలనైనా, తుఫాననే ఎన్నో కష్టాలనైనా, లేదా సముద్రం అనే ఈ సాగరములో, ఈ యొక్క లోకములో ఎలాంటి ప్రతికూలతలు ఏర్పడినా మన దేవుడు వాటన్నిటిలో నుండి విడిపించటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కీర్తనల గ్రంథం 1వ చూడండి, 106వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడిన మాట ఒకసారి చదువుదామండి. దావీదు కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 9వ వాక్యం. ఇస్సాకుతో 106:9 ఆయన ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిపోయెను, మైదానము మీద నడిచినట్లు. వండర్ఫుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఒకవైపేమో పరిస్థితులు ఇశ్రాయేలీయులను చుట్టుముట్టిన పరిస్థితుల గుండా దేవుడు విడిపించాడు. అక్కడ ఫరో కూడా ఒప్పుకున్నాడు. విడిచిపెట్టిన వెంటనే మరలా తరుముతూ వస్తాడు. సరేలే వెళ్తున్నాం వాళ్ళెంత అనుకున్నారు. ముందుకెళ్తూ ఉంటే ప్రకృతి ప్రతికూలంగా ఉంది. సముద్రం అడ్డొచ్చింది. వెనకలు చూస్తే ఫరో సైన్యం, ముందర చూస్తే సముద్రం, ఎర్ర సముద్రం. ఏం చేయాలో అర్థం కాల. ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, మోసే నీ కర్ర ఎత్తి చూపించు, నీ కర్ర ఎత్తి చూపించు ఎర్ర సముద్రం వైపు. దేవునితో మాట్లాడి ఆ కర్ర ఎత్తి చూపిస్తే ఆ సముద్రం పాయలుగా మార్చబడింది. హల్లెలూయా. ఆరిన నేలగా మార్చబడింది. హల్లెలూయా,
హాయిగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఏమైపోయింది? సముద్రం సహితము దారిచ్చిందండి. నా పిల్లలకు అడ్డుది, మీరు అడ్డు తీయండి. నా పిల్లలకు అవరోధంగా ఉండొద్దు. నా బిడ్డలు హారిన నేల మీద నడిపించాలి. సముద్రమా రెండు పాయలుగా అయిపో. నీకు అడ్డుగా వస్తున్న ప్రకృతి సంబంధమైన ఏ పరిస్థితి అయినా సరే అనుకూలముగా మార్చగలిగిన దేవుడు యేసయ్య మన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందా. ఆయన గొప్ప దేవుడు అండి. అదే మిగిలిన వారు వచ్చారు, దేవుని బిడ్డలు వెళ్ళారు కదా, వెళ్ళారు. అదే ఆరినేల మీద ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని పట్టుకుందాం అనుకొని మిగిలిన వారు పరో సైన్యం పరుగులు తీస్తూ రథం మీద అనేక సైన్య సమూహంతో వస్తూ ఉన్నారు. అదే ఎర్ర సముద్రంలో ఆ పాయల మీద నడవాలన్నట్లుగా వెళ్ళాలన్నట్లుగా వచ్చారు. మీరు దేవుని బిడ్డలారా, ఆ మన దేవుని పిల్లలు ఇశ్రాయేలు అలా దాటిపోయిన వెంటనే ఈ సముద్రం ఏమైపోయిందంటే మరలా ఆ పాయలుగా ఉన్నది మళ్ళా సముద్రముగా మార్చబడింది. అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారు ఆ ఆరిన నేల మీద నడిచి వెళ్ళిన ఆ ఇశ్రాయేలులాగా వెళ్ళాలనుకుంటున్న ఆ శత్రులు ఆ జలములో ఏమైపోయారండి? ప్రాణముతోనే జలాలు కప్పేశాయి. అది దేవుని బిడ్డలకు ఇతరులకు ఉన్నటువంటి తేడా. హల్లెలూయా. అదేనండి ఈ రోజున ఎలాంటి ఈ సముద్రాన్ని, ఈ లోకం అనే సముద్రాన్ని లేక ఈ సంసారం అనే సముద్రాన్ని నేను ఈదగలనా? నేను మోయగలనా? నేను లాక్కొని వెళ్ళగలనా? పైపిచ్చు ఈ సముద్రములో అలలు ఎక్కువైపోయాయి. అల్ల తాకిడి ఎక్కువైపోయింది, నీళ్ళ తాకిడి ఎక్కువైపోయింది. ఇంకా సముద్రం ఏమేమి ఉంటాయండి? ఉంటాయి కదా, ఆ జలరాశులు ఉంటాయి కదా. కొన్ని హాని చేసేవి ఉంటాయి, కొన్ని మేలు చేసేవి ఉంటాయి. అవన్నీ హాని చేసే వాటిని చూసి మనం భయపడతామా లేదండి? ఇవన్నీ ఎదురైపోయాయి. నా పరిస్థితి ఏందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? భయపడొద్దా. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ జీవితములో ఆయన ఆరిన నేల మీద నడిపించినట్లుగా హాయిగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేని. శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలో చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలో చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరిన నేల మీద నడిచారు. అంత మాత్రం కాకుండా అగ్ని మేఘస్తంభాల మధ్యలో అగ్ని మేఘస్తంభమై
తన ప్రజలు నడిపించినటువంటి దేవుడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నడిపించినటువంటి దేవుడు. చంటి పిల్లను చంకనెత్తుకొని నడిపించినట్లుగా నడిపించాడు. తల్లిదండ్రి చిన్న బిడ్డలను భుజం మీద ఎక్కించుకొని మోసినట్లుగా మోసాడు. ఆకలి, దాహం అన్నది ఏమాత్రం అక్కడ కొరత లేకుండా, ఒక చోట లోటు వచ్చినా కూడా యేసయ్య దాన్ని పూర్తి చేశాడు, లోటు లేకుండా చేశాడు. ఇంత గొప్ప మంచి దేవుడు మనతో ఉన్నాడు. ఈ ప్రకృతిని శాసించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. గాలి తుఫాను గర్జించిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. కనుక భయపడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. విశ్వాస జీవిత యాత్రలో ప్రభువును కలిగి ఉన్న మనం భయపడనక్కరలేదు. ఎవరు భయపడతారంటే, నాలో దేవుడు లేడేమో అని సందేహం ఉన్నవారు, నాతో దేవుడు లేడేమో అన్న అపనమ్మకం ఉన్నవారు, విశ్వాసం అరాకొరా ఉన్నవారు మాటి మాటికి భయపడతారు. మాటి మాటికి అపనమ్మకంతో వారి గుండెలు ఏమైపోతాయంటే జడుస్తూ ఉంటాయి. కానీ దేవుణ్ణి కలిగి ఉన్న ఏ ఒక్కరూ భయపడకూడదు, భయపడినక్కర లేనేలేదు. దేవుడు సహాయం చేసేవాడు. ఈ లోకం అనే సముద్రంలో కావచ్చు, సంసారం అనే సముద్రంలో కావచ్చు, నీకు ప్రకృతి ఏ విధమైన కొన్నిసార్లు ఏ విధంగా మాకు ప్రకృతి అలా కలిగేస్తానా, మన కడపలోనే వరదలు వచ్చినప్పుడు ఎన్నో ఇండ్లు కొట్టుకుపోయాయి, కూలిపోయాయి, వస్తువులు కొట్టుకొని పోయాయి. ఇక రాజంపేట ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలే సర్వనాశనమైపోయాయి. వస్తు సామాగ్రి ఏమీ లేదు వారి దగ్గర, కట్టుకోవడానికి గుడ్డ కూడా లేదు, తినడానికి కాస్తైనా ఒక షేర్ గింజలు లేవు. నిస్సహాయ స్థితిలో ఒకసారి పంటలు వేసినప్పుడు కూడా ఆ యొక్క పంట నాశనం అయిపోవచ్చు. చేతికి వస్తుంది, ఇక అనుభవిస్తామనే మూమెంట్లో కూడా ఏముండి బాగా ఇక కొన్ని రోజులు ఉంటే ఆ కోస్తామనే మూమెంట్లో కూడా ఒకసారి ప్రకృతి కన్నీరు చేస్తే చేతికి వచ్చే గింజలు కూడా చేతికి రావు. కొన్ని సందర్భాల్లో మనం చేసిన సంపాదన అంతా, సంపాదించిన సంపాదన అంతా, కష్టపడిన సంపాదన అంతా కొన్నిసార్లు ఏమైపోతుందంటే మన చేతుల నుంచి జారిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయినా భయపడొద్దు. ఎందుకంటే అన్ని పోయిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. అన్ని పోయిన దేవుణ్ణి కలిగి ఉన్నా అవి మరలా వెతుక్కుంటూ రెండంతల మన దగ్గరికి అవే రావాల్సిందే. హల్లెలూయా. అవే పరిగెత్తుకుంటూ రావాలి. పాలనటువంటి నా కుమార్తె దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను కదా, ఇదిగో రా నాతో పాటు కూడా అని ఎత్తుక్కుంటూ మరలా రెండంతలు మన దగ్గరికి రావాలి. అది తీసుకొని వస్తాడు దేవుడా. అయితే విశ్వాసములు నువ్వు ఏమాత్రం వెనుకంజ వేయొద్దు, వెనకపడిపోవద్దు, కృంగిపోవద్దు. ఈ ఇరుకైన మార్గములో ఓ అమ్మ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని పడిపోవద్దు. నేను ఇంత న్యాయంగా ఉంటా, నీతిగా ఉంటా, ఇంత ధర్మంగా ఉంటా, ఎవరి ఏది ఆశించాను, ఇంకా వీలైతే నేనే ఒకరికి పెడతా, అట్లాంటి నన్ను, అలాంటి నేను, అలాంటి కుటుంబం, నా కుటుంబాన్ని ఈ రీతిగా ఇలా పట్టి పిడుస్తుంటే నా వల్ల కాదు బాబోయ్ అని కొందరు అంటూ ఉంటారు. భయపడొద్దు. శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు, చేతగాని దానవవుతావు. యేసయ్య మనతో ఉన్నాడు. ఇక మూడవది ఏం చెప్పానండి? ప్రజల ద్వారా ప్రతికూలత. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం.
ఈ ఇరుకైన మార్గములో, విశ్వాస జీవిత యాత్రలో, జీవ మార్గములో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఆ ప్రతికూల పరిస్థితులను భయపడకుండా ఎదుర్కోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటలు మీరు ఆలకించండి శ్రద్ధగా. చదువమ్మా. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట ఇక్కడ కొంతమంది సహోదరులు? ఏం చేస్తున్నారంట అండి? రాళ్లతో కొట్టి చంపడానికి పూనుకున్నారట. ఎందుకోసం? వారి వారి కుమార్తెలను బట్టి. ఎవరు వారి కుమార్తెలు అంటే అక్కడ చంపడానికి పూనుకున్నటువంటి ప్రజల కుమార్తె. వారిని బట్టికి ప్రాణం విసికి వేజారి దావీదును చంపడానికి రాళ్లతో కొట్టి పూనుకున్నారట. ఎవరు ఇంతకు ఈ ప్రజలు అంటే, ఒకప్పుడు దావీదు చేత మేలు పొందిన వారే, దావీదు చేత సహాయము పొందిన వారే. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, అదే మొదటి సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయములో 1-2 వచనాలు చదివితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1-2. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాహు గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను అతని తన్నింటి వారందరూ వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా. అమ్మో, ఎవరంట అండి వీళ్ళంతా? దావీదు చేత మేలు పొందినవారు, సహాయం పొందినవారు. ఏ విధంగా? ఇబ్బందుల్లో ఉండి ఆయన దగ్గరికి వచ్చారు, అప్పుల్లో ఉండి ఆయన దగ్గరికి వచ్చారు, అసమాధానంతో ఉండి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ టైంలో ఎక్కడున్నాడు? గుహలకు పారిపోయాడు. ఆయన పరిస్థితే సరిగా లేదు. ఏమండి చూసారా? ఆయన పరిస్థితే సరిగా లేదు. పైపిచ్చు ఆయన దగ్గరకు వచ్చినారు. ఎలాంటి వారు? ఆయనకు సహాయం చేద్దామని కాదు, ఆయనకు మేలు చేద్దామని కాదు, ఆయన ఆదరిద్దామని కాదు, ఆయనకి ఏదో ధైర్యం చెబుదామని కాదు, వీరి అవసరతలు తీర్చుకోవడానికి దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడంటే, గుహల్లో పారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికే ఆయన పరిస్థితే బాగోలేదు. కొన్నిసార్లు మనం కూడా మన పరిస్థితులు బాగలేకపోయినా, ఎవరైనా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే ఏం చేస్తాం? సహాయం చేస్తాం. అవునా? అలాంటి సిచ్యువేషన్లో అప్పుల గుండా వచ్చిన వారు ఉన్నారు ఆ చోట, ఇబ్బందుల గుండా వచ్చిన వారు ఉన్నారు ఆ చోట, అసమాధానంతో వచ్చిన వారు ఉన్నారు ఆ చోట. వీళ్ళే అక్కడ రాళ్లతో కొట్టి చంపడానికి కూడుకున్నారండి ప్రజలు. ఒకప్పుడు సహాయం పొందిన వారే, మేలు పొందిన వారు ఏమైపోయారు? మేకైపోయి రాయి తీసుకున్నారు. సహాయం పొందిన వారు ఏమైపోయారు? సంహరించడానికి పూనుకున్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు బాగలేకపోయినా మనం సహాయం చేస్తాం. పాపం, లేదా తినడానికి లేదేమో, కట్టుకోవడానికి లేదన్నట్టుగా, లేదా ఇబ్బందుల్లో ఉన్నారనో, లేదా అప్పుల్లో ఉన్నారనో, లేకపోతే దీనస్థితిలో ఉన్నారనో, పేద స్థితిలో ఉన్నారనో, ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నారనో, మన పరిస్థితులు బాగలేకపోయినా మనం సహాయం చేస్తాం. కానీ కొన్నిసార్లు అలా మన చేత సహాయం పొందిన వారే మనల్ని సంహరించడానికి ఒకవేళ పూనుకుని ఉండొచ్చు. మన చేత మేలు పొందిన వారే మనకే మేకై కూర్చొని ఉండొచ్చు.
మన ముందర వీరుడు, శూరుడు, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, అబ్బాయి కుటుంబమా, వీరా, వీళ్ళ ఇంతకంటే మంచి వాళ్ళు లేరు అని చెప్పిండొచ్చు ఒకప్పుడు. వీళ్ళకంటే సహాయం చేసిన వారు లేరు అని అయిండవచ్చు. నాకు జీవం పోసిన వారు, ప్రాణం పోసిన వారు, మేలు చేసిన వారు అని పలికిండవచ్చు. నా అప్పుల్లో ఉండగా నేను నా స్థితి అయిపోయింది అనుకుంటున్నప్పుడు సహాయం చేసిన వారు అని అండవచ్చు. అలాంటి వారే వ్యతిరేకులై ప్రజల ద్వారా ప్రతికూల పరిస్థితులు, అలాంటి ద్వారానే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి మనల్ని బాధిస్తున్నాయేమో. భయపడవాక. ఎవరైతే ఈ రోజున నీ మేలు పొంది, నీ సహాయం పొంది, నిన్ను గురించి ఇంకా అనేకులకు అనేక విధాలుగా నీ గురించి చెబుతున్నారా, నిన్ను దుఃఖ పెడుతున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలని కంకణం కట్టుకున్నారా, నీకై మేలు పొందిన వారే రాళ్ళు రువి చంపాలని చూస్తున్నారా, భయపడవాక. అదే నోరు ఈ రోజున తిడుతున్న నోరే నిన్ను పొగిడే రోజు వస్తుంది. హల్లెలూయా. నిన్ను ఆ తిడుతున్న నోరే మెచ్చుకునే రోజు వస్తుంది. ఏమండి, ఈ మేలు పొందిన వారే అప్పులున్నాయంటే సహాయం చేసిన వాడే, లేదా ఇబ్బందుల్లో ఉన్నానంటే సహాయం చేసిన వాడే, అసమాధానంగా ఉన్నాం మా కుటుంబంలో ఈ సమస్యలు వచ్చాయంటే సహాయం చేసిన వాడే. వీళ్ళే ఆ చోట ఏం చేస్తున్నారు? దావీదును రాళ్లతో కొట్టాలని చంపాలని చూస్తున్నారు. అయినా కూడా ఒక ఇంచి భయపడలేదు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంచి కూడా భయపడలేదండి. ఒకానొక రోజున ఇదే వ్యక్తులు దావీదును పొగిడారు. హల్లెలూయా. ఇదే మనుషులు ఒక రోజున పొగిడారు. అందుకు కొన్నిసార్లు ఇలా మన జీవితాల్లో జరుగుతుంటాయి. భయపడనక్కర్లేదు. ప్రజలు ఎందుకంటే ఎవరు నమ్మదగిన వారు కాదండి. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. ఏ వ్యక్తులు మేలైన తగిన వారు కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే కపట ప్రేమ, కపట సహవాసం, కపటమైన మాటలు. అంటే కపటమే అంటే లోపల ఒకటి పెట్టుకుంటారు, బయటికి మరొకటి మాట్లాడుతున్నారు. వేషధారణ. ముందరేమో వందనాలు అక్క అంటారు, తర్వాత ఆయనకేమో దీన్ని నాశనంగాను. నోటితేమో పొగుడుతారు, నుసిటితేమో ఎక్కరిస్తారు. అందరి ముందరేమో అందలం ఎక్కిస్తారు, లోపలేమో ఆ పై నుండి కింద పడాలని గోతి తీస్తా ఉంటారు. అవునా? అయినా భయపడవాక. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. మనుషులు నమ్మదగిన వారు కానప్పటికీ, ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కానప్పటికీ, మన దేవుడు ఒక్కడే నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకని నా అనుభవపూర్వకంగా నేను రాసుకున్న ఆ పాట ఏంటంటే మీ అందరికీ చాలా సార్లు పాడి వినిపించా, మరొకసారి పాడుతున్నా. నమ్మదగని లోకములో నమ్మదగిన దేవా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా. నమ్మదగని లోకములో నమ్మదగిన దేవా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా. నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా. ఎందరినో నమ్ముకున్నాను, మోసపోయినాను. ఎందరినో నమ్ముకున్నాను,
మోసపోయినాను, ఓడిపోయినాను, కృంగిపోయినాను, ఓడిపోయినాను, కృంగిపోయినాను. కృంగిన నన్ను లేవనెత్తినావు, నీ ప్రేమ కృపలో నన్ను దాచినావు. నమ్మదగని లోకములో నమ్మదగిన దేవా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. నా ఆత్మీయ జీవిత యాత్రలో 20 సంవత్సరాలు దాటిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నలిగిపోయానో, ఎంత కృంగిపోయానో, ఎంతగా నేను బాధపడ్డానో ఒక్క నా దేవునికి మాత్రమే తెలుసు. కన్న నా తల్లికి కానీ తండ్రికి కానీ తెలియదు. కట్టుకున్న వారి వైపైనా, కన్న వారి వైపైనా, ఈవెన్ నా అన్న వారి వైపైన కూడా పరిస్థితులు తారుమారైనప్పుడు నా దగ్గర నిలిచిన వారు ఏ ఒక్కరు లేరు. ఒక్క యేసయ్యే నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క యేసయ్య నాతో ఉన్నాడు. అందుకనే ఒకానొక రోజున రైల్వే స్టేషన్లో పండుకొని ప్లాట్ఫారం మీద ఆకలి మంటలతో కేకలు వేస్తూ ఆ బాధతో తట్టుకోలేక వేదన పడుతున్న సందర్భంలో ఆత్మపూర్ణిగా దేవుడు నాలోనికే వచ్చి నన్ను మార్చి నా చేత రాయించినటువంటి పాట. అద్భుతమైనటువంటి ఆ అనుభవం ఆ రోజున జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజుకు అసలు బలవంతంగా నాకు వద్దు పెళ్లి అని కూడా తల్లిదండ్రి బలవంతంగా కట్టిపెట్టారు, పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి చేస్తామని చెప్పి మేము అన్ని విధాలు చూస్తామన్నటువంటి వారు పెళ్ళైన తర్వాత కనుమరుగైపోయారు. కంటికి కూడా కనపడలేదు. ఒకవేళ చూస్తే ఏమైనా అడుగుతాడేమో, మాట్లాడతాడేమో అని. కడుపు నిండా పిల్లలకు కాస్త పట్టడ అన్నం పెట్టలేని తండ్రిగా దుస్థితిలో ఉండిపోయాను. ఒక పావల, ఆ రోజున పావలాలు కూడా ఉన్నాయి, పావల అడిగిన కూడా ఇవ్వలేని మా పరిస్థితే. ఎవరు లేరండి ఆ రోజున. నేను చెప్పాను కదా, తల్లి తండ్రితో సహా పక్కన పెట్టారు. అక్కడ నా భార్య వైపున ఉన్నటువంటి వారు దూరమైపోయారు. పరిస్థితులు తారుమారైపోయాయి. కానీ ప్రభువును కలిగి ఉన్న నేను భయపడకుండా అలాంటి పరిస్థితుల్లోనే ముందుకు కొనసాగాను. ఈ రోజున కడుపు నిండా అన్నం తినగలుగుతున్నా, ఉండడానికి కాస్త గూడు ఉంటుంది. ఇదిగో ఇలాగా దేవుని బిడలైనటువంటి మీకు కొన్ని మంచి మాటలు, దేవుని గురించిన మాటలు చెప్పగలుగుతున్నా. దానికి కారకుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మంచి దేవుడు అండి. నేను ఆ పాట తలంచినప్పుడు, ఆ పాట పాడుకున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఆగావు. అంత దేవుడు నాకు తోడై నిలిచాడు. చాలా మంది అన్నారు, నీ భార్యని విడిచిపెట్టు, పిల్లలను విడిచిపెట్టు. ఎవరు కాదు, అమ్మ నానే. ఆ వైపున కూడా చెప్పారు, నువ్వేం చేసుకుంటావు, సస్తావో బతుకుతావో మాకు సంబంధం, నువ్వెవరు, హూ ఆర్ యు అన్నట్లుగా. నా దగ్గర బాగా ఏమండి, పెళ్లి కాకముందు మా అమ్మ మా నాన్న పని చేసుకునే వాళ్ళైనా, మా అబ్బా పొలం పని చేసే వాళ్ళైనా, జోబు నిండా డబ్బులే నాకు. దేవుని మహాకృపను బట్టి అప్పట్లో కూడా దేవుని నమ్ముకోకపోయినా కూడా జోబు నిండా డబ్బులే.
పైపిచ్చు అది చాలక నా జల్సాలకు నా యొక్క దానిలకు ఆటో రాత్రులు వేసి సంపాదించేవాడిని. అప్పుడు అనేవాళ్ళు, వెంకటేష్ వర్మ నీ అంతటి గొప్ప వ్యక్తి ఎవరు లేరురా, వెంట ఎప్పుడు 20 మంది, ఏ సినిమాకి వెళ్ళినా, ఏ బార్లో కూర్చున్నా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఏ చోట ఉన్నా 20 మందికి తక్కువ ఉండరు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఖర్చు పెట్టాడు అట్లా ఖర్చు పెట్టాము. అన్నీ అయిపోయిన తర్వాత అదే వ్యక్తులు కనీసం ఇలా ముందరకి వెళ్తూ నడుస్తూ ఉంటే ముఖం చూసి తప్పించుకొని పోయారు. అదే వ్యక్తులు ఇంకా ఎగతాళి చేశారు. దేవుని సేవ చేస్తున్నాడు కదా, దేవుని నమ్ముకున్నాడు కదా, మరి ఏమయ్యాడు వాళ్ళ దేవుడు అని ఎగతాళి చేశారు. కానీ దేవుడు ఉన్నాడు గనక, దేవుడు గొప్పవాడు గనక, ఆయన శక్తి కలిగిన కార్యాలు చేయవాడు గనక నన్ను విడవక నా దేవుడు నేటి క్షణం వరకు సమాధానంగా సంతోషంగా దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత అది అయిపోయిన తర్వాత పరిచర్య ఇక్కడికి నడిపించబడి పరిచర్య ఏర్పడిన తర్వాత మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ప్రజల నుండి ఎంత ప్రతికూలత అనుకుంటున్నారండి. ఒకానొక సందర్భంలో కోర్టుకేసాడు ఒకడు, కోర్టుకు డైరెక్ట్గా జడ్జికి పెట్టాడు పిటిషన్. 24 గంటలు బట్టి రాత్రులు కూడా మైకులు పెట్టి మమ్మల్ని నిద్ర పోనీకుండా చేస్తున్నాడు అని చెప్పి కోర్టుకేసాడు. ఎవడేసాడో తెలియదు, ఆకాశరామన్ అని పేరు వేసినాడు. 2-3 సార్లు కోర్టుకు కూడా వెళ్ళొచ్చా. వాడా దాంట్లో నేను చంపుతానని వానికి భయం అంట. మరి నాలో దావీదును చూసినాడు ఎట్టెట్నో వాడు గొలియత్ అనుకొని. ఒకసారి ఎస్ఐ వచ్చాడు, ఒకసారి సిఐ వచ్చాడు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాడు. ఎన్ని ఫోన్ కాల్స్ అండి, అవి ఫాల్సో ఏమో తెలియదు. కానీ ఏమి రిజిస్ట్రేషన్ ఉందా, నీ ఆఫీస్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడ ట్రైనింగ్, నీకు చెప్పాలి, నువ్వు రా నా దగ్గరికి అని అన్నా. నీకు చెప్పాలి, నువ్వెవరో నా దగ్గరికి రా, నీకు ఆఫీస్ చూపిస్తా, నేను ట్రైనింగ్ చేసి చూపిస్తా, నేను చదువు చూపిస్తా, నీకేం చేయాలి, నా దగ్గరికి వచ్చి ముందర వచ్చి మాట్లాడని చెప్పా ఫోన్లలోనే. ఎన్ని ప్రతికూల పరిస్థితులు అండి. ఒకవేళ నేను ఆ రోజు నేను కృంగిపోయి పడిపోయి వెనుదిరిగి అయ్యో నా చేత కాదనుకుంటే ఈ రోజున ఈ సాక్ష్యాన్ని మీకు ఇవ్వగలనా? ఆ రోజునే నా పని అయిపోయింది, ఇక నేను భార్యను వదిలిపెడతా, పిల్లల్ని వదిలిపెట్టేస్తా, ఇక నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, ఇక నేను కృంగిపోయాను, నాకు సాయం చేసేవారు లేరు, ఇక నాకెందుకు ఈ జీవితం, ఈ పాడు బ్రతుకు అనుకుంటే ఎప్పుడో ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. కానీ అందరూ విరిచినా, అందరూ మరిచినా యేసయ్య నాతో ఉన్నాడు గనక ఈ రోజు వరకు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో ఎన్ని ప్రతికూలతలైనా రాని ఇప్పుడు ఎట్లయిపోయిందో తెలుసా? ఇక రాటు తెలిపోయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా ఇట్లా కాదు, వచ్చి దొమ్మల మీద ఇట్లనే తంతాన్న కూడా రారా చూసుకుందాం అనే టైప్ వచ్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనసును కాదండి, పోయేమో ఈడేందో కొట్లాడేటట్టు అనుకోకండి, సమస్యలను నేను చెప్పేది. ఒకవేళ అట్లాంటి వాడు వచ్చినా ఇసు పెట్టేది క్వశ్చన్ అయితే లేదులేండి. రాటు తెలిపి ఇప్పుడు అంటారు చూడండి, ఆడ బాగా బెందె చేరి మారి అంతా దాన్ని ఏమంటారు, తిమ్మిరి బట్టి ఇచ్చేసి అదే బెందె పెడితే సూర్యుని గుచ్చుకుంటే ఏమవుతుంది అన్నట్లుగా ఇప్పుడు దేవుల్లో రాటు తెలిపోయాం. ఈ సమస్య మనం చూసి పారిపోవాల్సిందే, హల్లెలూయా. కష్టాలా మనల్ని చూసి పరిగెత్తాల్సిందే, హల్లెలూయా. ఇబ్బందులా మనల్ని చూసి ఈయన దగ్గరికి ఎందుకు లేరా ఆయన, ఇంతెందుకని వెళ్ళిపోవాల్సిందే. మనం భయపడే ప్రసక్తి లేదు దేవుని బిడ్డలు, ఎందుకంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినంత అన్నాడు. ఎవరిని? మనల్ని ముడితే దేవుని గుడ్డు ముట్టినంత. ఒక్కసారి చిన్న ఆ కనుగుడ్డు అటు తాకి చూడండి, పొరపాటున చిన్న రవ్వ పడితే ఎట్లుంటది మనకెంత. దేవుని గుడ్డు ముట్టితే వాడికి దేవుడి చేతులు ఊరుకుంటున్నాడు, మాడి మటాష్ అయిపోతాడంతే. నేటి క్షణం వరకు కూడా ఇంకొకటి అండి, ప్రజల ద్వారా వచ్చిందండి. ఈ రోజుల్లో విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా కూడా వస్తుంది. ఇది చాలా విడ్డూరం. విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా కూడా వస్తుందండి ప్రతికూలత. వస్తుందా లేదండి? నేను సాక్ష్యాలు చాలా విన్నా, నా సాక్ష్యం కూడా ఉంది. చాలా సిగ్గుచెట్టు కదా, అయినా పర్వాలేదు, దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భయపడవాకు, కృంగిపోవాకు. ఆయన ఖచ్చితంగా నీ పరిస్థితుల ద్వారా వచ్చిన ప్రతికూలతను, నీ ప్రకృతి ద్వారా వచ్చిన ప్రతికూల పరిస్థితులను, లేదా ఆ యొక్క ప్రజల ద్వారా వచ్చిన ప్రతికూల పరిస్థితులను దేవుడు పాదపీఠముగా మనకు మారుస్తాడు. హల్లెలూయా. వాటిని లయం చేస్తాడు. భయపడొద్దు, భయపడద్దు, భయపడవాకు, భయపడవాకు. కనుక నీవు భయపడొద్దు. వీటి ద్వారా మన ప్రతికూల పరిస్థితులు వచ్చాయని చెప్పే. ఒకటి పరిస్థితులు, రెండు ప్రకృతి ద్వారా, మూడు ప్రజల ద్వారా. వీటి ద్వారా ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నా. వీటి ద్వారా వస్తే దేవుడు మన పక్షాన నుండి మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, వ్యతిరేకతను దూరం చేస్తాడు, ఆ దానినే మన పాదపీఠంగా మారుస్తాడు. మంచిదే. మరి దేవునికి వ్యతిరేకమైతే, దేవుడే ప్రతికూలమైపోతే మన బతుకులు ఉంటాయా? ఉంటాయండి. మన జీవితాలు ఉంటాయా? అడ్రస్ గల్లంతైపోతుంది, మనిషే గల్లంతైపోతాడు, కుటుంబమే అతలాకుతలమైపోతుంది. ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, ప్రకృతి అనుకూలముగా లేకపోయినా, ప్రజలు అనుకూలము లేకపోయినా, దేవుడు అనుకూలంగా ఉన్నాడనుకోండి, వాటిని మనకు అనుకూలంగా మార్చేస్తాడు. మరి దేవునికే వ్యతిరేకమైపోతే, దేవునికే ప్రతికూలమైపోతే, దేవుడే మనకు ప్రతికూలమైపోతే మన పరిస్థితి ఏమైపోయింది? మొదటి సమూయేలు గ్రంథం ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 28వ అధ్యాయం 16వ వాక్యం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఇక్కడ సౌలుకు దేవుడు వ్యతిరేకమైపోయాడు, పగవాడైపోయాడట. ప్రతికూలతనే అనుకూలంగా మార్చేదే దేవుడు. దేవునికే వ్యతిరేకమైతే ఆ ప్రతికూలత అనుకూలంగా ఎవరు మారుస్తారు? ఈ ప్రపంచంలో ఎవడు మార్చగలిగిన వాడు? ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? ఒక మాట చెప్పాలంటే చాలా మంది అంటారు పుట్టగతులు ఉండవని. సౌలు అంతవరకు సుభిక్షంగా కొనసాగినటువంటి ఆ జీవితం, ఆత్మీయ జీవిత యాత్రలో రాజ్యం బాగా పరిపాలించాడు, మంచిగా జీవించాడు, కుటుంబం బాగుంది, అన్ని విషయాల్లో బాగుంది. ఏమండి, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని అడుగు జాడల్లో నడవడము విడిచిపెట్టాడో, దేవుని ఆశ్రయాన్ని కోరుకోకుండా మనుషుల ఆశ్రయాన్ని, ఆ శకునగాళ్ళ ఆశ్రయాన్ని కోరాడో అయిపోయింది. దేవునికి పగవాడైపోయాడు, పగవాడయ్యాడు దేవునికి. వెంటనే
ఆయనలో ఉన్న దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఇంకొక ఆత్మ ఎవరు వచ్చేది? దురాత్మే. దురాత్మ లోపలికి వచ్చిందనుకో మనల్ని కీలు బొమ్మడిచ్చినట్లు చేస్తుంది. ఈయనకు దేవుడు పగవాడైపోయాడండి. కారణం దేవుని మాట వినక. ఈ రోజున ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, ఒకవేళ దేవుని మాటను వినకుండా లేకపోతున్నావేమో, విన్న కూడా ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, దేవుని ఆశ్రయం కోరకుండా, దేవుడే నాకు శరణ్యమని తలంచకుండా ఇంకా లోకములో ఉన్న వాటి కొరకే ఆశ్రయంతోనే ముందుకెళ్ళిపోతున్నావేమో. దేవుడు నీకు పగవాడు కాకముందే, దేవుని నీ నుండి దూరం కాకముందే దేవుని మాట ఇప్పుడైనా విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వ్యతిరేకైతే ఈ ప్రపంచంలో నిన్ను కాపాడేవాడే ఉండలేడు. ఎవడు లేడో, రక్షించేవాడే లేడో. కనుక ఇప్పుడైనా నీవు దేవుని మాట విను. విన్న నీవు దేవుని మాటల ప్రకారంగా నడువు. రోజు ప్రార్థన చేయి, రోజు వాక్యం చదువు, రోజు దేవుని సన్నిధిలో ఆయన శరణు కోరు. ఒకవేళ చదివేది రాదా, చదివించైన వినిపించుకో చదవచ్చిన వారితో. ఈ క్రమం అన్నది నువ్వు మానకూడదు. దేవుని ప్రతి ఆదివారం ఆరాధనలో కనబడి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయంలో మానక దైవ సన్నిధికి రావడంలో వెనకబడిపోవాకు. ఇది దేవుని క్రమం. దేవుని సన్నిధికై గుప్పిళ్ళు విప్పి ఇచ్చే విషయంలో కూడా ఇది క్రమం. ప్రతి మాట మనం వినాలి. దేవుడు మాట మనం వినకపోతే దేవుడు వ్యతిరేకమైపోతాడు మనకి. దేవుడు వ్యతిరేకమైతే మనల్ని ప్రపంచంలో కాపాడేవాడే ఉండడు. నా ఆత్మీయ జీవిత యాత్రలో చాలా మందిని నేను గమనించాను. దేవునికి వ్యతిరేకమై పగవారై దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కుటుంబాలు నాశనం అయ్యాయి. సేవా పరిచర్యను నాశనం చేసుకున్నారు. ఆత్మీయ జీవితాన్ని చెరిపేసుకున్నారు. దేవునికి వ్యతిరేకంగా నడిచి. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాట విందాం. దేవుడు ఏం చెప్తున్నాడని మనల్ని ఏమన్నా ఏదేదో కొండ తెచ్చి మోసేయి, నువ్వు ఇంత భారం పెడుతున్నా నీ మీద అని చెప్పట్లేదు కదా. దేవుని మాట నువ్వు వింటే ఆయన నీ మాట వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినకుండా నా మాట విను ప్రభువా, నా మాట విను ప్రభువా, నా మొర అంగీకరించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అంటే కుదరదు. మొదట నువ్వు దేవుని మాట విను, నీ మాట దేవుడు వింటాడు. మొదట నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానంటాడు. లేదు నువ్వు నా దగ్గర రా, నేను నీ దగ్గర, అది కుదరదు, అది క్రమం కాదు. మొదట నువ్వు నాకి, నేను నీకు ఇస్తా, అది కుదరదు, అది క్రమం కాదు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పిల్లలైనా లేదా కుటుంబంలో పెద్దలైనా దేవుని మాటలు విందాం. దేవుడు మనకు వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మలుచుకుందాం. మన ప్రవర్తన ద్వారా వ్యతిరేకం కాకూడదు. మన క్రియల ద్వారా దేవునికి వ్యతిరేకం కాకూడదు. అనుకూలంగానే ఉండాలి దేవునికి. ప్రతికూలంగా ఏర్పడితే ఏమండి, ప్రతికూల పరిస్థితులనే ఆయన అనుకూలంగా మార్చే దేవుడు. ఆయనకు వ్యతిరేకమైతే ఏమైంది? ఇక మనకు పుట్టగతులు ఉంటాయా? కనుక జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట వినండి, మానక దేవుని సన్నిధికే రండి, మానక ప్రార్థన చేయండి, మానక దేవుని వాక్యం చదవండి.
మానక దేవుడు చెప్పిన ప్రతి మాటకు తగ్గట్టుగా ప్రవర్తించండి. దేవుడు తప్పక ఇదిగో నీ ఇరుకు మార్గములో, ఈ విశ్వాస జీవిత యాత్రలో, ఈ పరమ కానాను యాత్రలో ఆయన నీకు తోడై ఉండి నిత్యము ప్రతి ప్రతికూలతను అనుకూలముగా మారుస్తాడు. హల్లెలూయా. అది పరిస్థితుల ద్వారా రాని, లేదా ప్రకృతి ద్వారా రాని, లేదా ప్రజల ద్వారా రాని, లేక ఇతరితర దేని ద్వారా రాని, నిన్ను ఆయన విడిచిపోకుండా నీకున్న ప్రతికూలతన్నిటినీ అనుకూలంగా మార్చేస్తాడు. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.